Hi everyone, welcome to Code Kamkaj YouTube channel. I hope everybody are doing good. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి వాల్ట్ ఆపరేటర్ యూనిట్. సో వాల్ట్ ఆపరేటర్ యూనిట్ని మనం మోస్ట్లీ ప్రొడక్షన్ యూస్ కేసులో యూస్ చేస్తాం. అండ్ వాల్ట్ ఆపరేటర్ యూనిట్ అనేది ఒక కమాండ్ లైన్, ఒక కమాండ్ మనకి హాషిక్ ఆఫ్ వాల్ట్లో. సో దీన్ని యూస్ చేసి మనం సర్వర్ని ఇనిషియలైజ్ చేయడానికి వాడతాము. సో వన్స్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఒక మాస్టర్ కీ అండ్ ఒక రూట్ కీ అనేది జనరేట్ అవుతుంది. సో మాస్టర్ కీని యూస్ చేసి మనం డేటా ఎన్క్రిప్షన్ కీని ఎన్క్రిప్షన్ మరియు డీక్రిప్ట్ చేయడానికి వాడతాము. సో ఏవైతే డేటా ఎన్క్రిప్షన్ కీ ఉందో అది ఏవైతే మనం సీక్రెట్స్ని స్టోర్ చేస్తామో వాటిని ఎన్క్రిప్షన్ మరియు డీక్రిప్షన్ చేయడానికి వాడతాము. అండ్ ఇక్కడ ఏదైతే మాస్టర్ కీ ఉందో దాన్ని షామీర్ సీక్రెట్ షేరింగ్ మెకానిజం యూస్ చేసి మాస్టర్ కీని 5 అన్సిల్ కీస్గా మనం స్ప్లిట్ చేస్తాము. సో వన్స్ మనం ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేశారో హాషిక్ ఆఫ్ వాల్ట్ని, అది సీల్ మోడ్లో ఉంటుంది. సో దాన్ని మీరు అన్సిల్ చేయాలంటే ఏవైతే మీ దగ్గర మాస్టర్ కీ స్ప్లిట్ అయిందో 5 అన్సిల్ కీస్ ద్వారా, సో ఆ అవుట్ ఆఫ్ 5లో మీరు 3 కీస్ని మీరు అక్కడ యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు వాల్ట్ అన్సిల్ అవుతుంది. సో వన్స్ అన్సిల్ చేసిన తర్వాత మీరు రూట్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసి వాల్ట్ అథెంటికేట్ అవ్వగలరు. అంటే ఏవైతే 3 అన్సిల్డ్ కీస్ని యూస్ చేసి ఫస్ట్ మీరు వాల్ట్ అన్సిల్ మాత్రమే చేయగలరు. బట్ మీరు వాల్ట్లో డేటాను యాక్సెస్ చేయాలన్నా లేదా అథెంటికేట్ జరగాలన్నా ఖచ్చితంగా మీ దగ్గర వాల్ట్ యొక్క టోకెన్ ఉండాలి. సో అందువల్ల ఇటువంటి బెస్ట్ ఫీచర్స్ ఉండడం వల్లే ఈ వాల్ట్ ఆపరేటర్ యూనిట్ని మనం ప్రొడక్షన్ యూస్ కేసులో వాడతాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి. సో మనం దీన్ని ప్రాక్టికల్గా కూడా చూద్దాం, ప్రాక్టికల్ ఇంప్లిమేషన్ కూడా చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసి నా యొక్క హాషిక్ ఆఫ్ వాల్ట్ అనేది రన్ అవుతుంది. సో వాల్ట్ అని ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూస్తే వాల్ట్ వర్షన్ వచ్చింది. సో వాల్ట్ యొక్క డీటెయిల్స్ వచ్చాయి. సో నేను వచ్చేసి ఆల్రెడీ వాల్ట్ని ఎక్స్పోర్ట్ కూడా చేశాను. నా ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో 204.238.198.34. సో ఇక్కడికి వచ్చేసి నేను చెక్ చేసుకుంటాను. 34 సేమ్ ఇలాగే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి నా కమాండ్ని కాపీ చేసుకుంటాను, వాల్ట్ ఆపరేటర్ యూనిట్ అని. సో ఎప్పుడైతే నేను ఈ కమాండ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తానో మనకి ఈ కమాండ్ ఏమి ఇస్తుందంటే మనకి 5 అన్సిల్డ్ కీస్ ఇస్తుంది. సో ఏంటంటుంది, ఫస్ట్ మీరు ఏదైతే వాల్ట్ని ఇన్స్టాల్ చేశారో అది సీల్ మోడ్లో ఉంది. సో వాల్ట్ మీరు అన్సిల్ చేయాలంటే ఈ 5 అన్సిల్ కీస్లో ఏవైనా 3 కీస్ని మీరు ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే వాల్ట్ అనేది మీకు అన్సిల్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఈ ఐపీ అడ్రస్ని హిట్ చేస్తాను. ఈ ఐపీ అడ్రస్ని మరి పోర్ట్ నెంబర్ కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేస్తున్నాను. ఎంటర్ చేస్తే మనకి వాల్ట్ యూఐని ఇక్కడ వచ్చేస్తుంది. బట్ వచ్చిన తర్వాత ఏవైతే మనకి డెవ్ మోడ్లో మనం రన్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకి టోకెన్ అడిగిందో అలా కాకుండా ఫస్ట్ ఇది మనకి ప్రొడక్షన్ మోడ్లో రన్ చేస్తున్నాం, అంటే ప్రొడక్షన్ యూస్ కేస్లో యూస్ చేస్తున్నాం విత్ హై సెక్యూరిటీ. కాబట్టి ఫస్ట్ మనం ఏదైతే వాల్ట్ ఆపరేటర్ నీటిలో ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఫస్ట్ మనకి 3 అన్సిల్ కీస్ ఇది అడుగుతుంది. ఫస్ట్కి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్కి నేను కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్కి ఎంటర్ చేసినామంటేనే మనకి ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ 3లో మనకి 1 కీ అనేది ప్రొవైడ్ అయింది. సో మనం ఏవైనా ఈ 5 కీస్లో ఏవైనా 3 కీస్ మనం ప్రొవైడ్ చేయగలము. సో ఇప్పుడు నేను చేస్తాను, 4th కీని కాపీ చేసుకుంటాను. నెక్స్ట్ పేస్ట్, ఎంటర్. సెకండ్ కీ మనకి ప్రొవైడ్ అయింది. సెకండ్ వచ్చేసి నేను 5th కీని కాపీ చేసుకుంటాను. కాపీ అండ్ పేస్ట్. స్పేస్ వచ్చింది అనుకుంటాను. కాపీ అండ్ పేస్ట్. సో ఇలా మనకి అనేది వాల్ట్ అన్సీల్ అయింది. జస్ట్ అన్సీల్ మాత్రమే అయింది, బట్ అథెంటికేట్ కాలేదు. మీరు వాల్ట్లో ఉన్న డేటాను యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు అథెంటికేషన్ జరగాలి. అథెంటికేషన్ ఎలా జరుగుతుంది మీకు? రూట్ టోకన్ ద్వారా. సో ఈ రూట్ టోకన్ అని మనకి ఇక్కడ మీరు ఎప్పుడైతే వాల్ట్ ఆపరేటర్ యూనిట్ అని ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు మనకి వాల్ట్ రూట్ టోకన్ కూడా మనకి జనరేట్ అవుతుంది. సో ఈ వాల్ట్ టోకన్ యూస్ చేసుకుని మనం అథెంటికేషన్ చేయవచ్చు. సో ఇలాగా మీరు వాల్ట్ ఆపరేటర్ యూనిట్ని యూస్ చేసుకొని సెక్యూర్ వేగా మీరు మీ యొక్క వాల్ట్ని యాక్సెస్ చేయవచ్చు. సో ఇది మెయిన్ యూస్ కేస్ ఏంటంటే మోస్ట్లీ సెక్యూర్ మోడ్లో ప్రొడక్షన్ యూస్ కేసులో మీరు చేయగలరు. సో ఎందుకంటే మీ దగ్గర ఖచ్చితంగా మీ మాస్టర్ కీ అనేది ఖచ్చితంగా 3 ఉంటేనే మీరు ఈ వాల్ట్లోకి అన్సిల్ చేయగలరు. అండ్ మీ దగ్గర రూట్ టోకెన్ ఉంటే మాత్రమే దీన్ని మీరు ఈ హాషిక్ ఆఫ్ వాల్ట్ని యాక్సెస్ చేయగలరు. సో ఇలాగా వాల్ట్ ఆపరేటర్ యూస్ చేసుకొని మోస్ట్ సెక్యూర్ వేలో మీరు ప్రొడక్షన్లో రియల్ టైంలో మీ యొక్క ఓన్ ఎన్విరాన్మెంట్లో ఈ ఓపెన్ సోర్స్ ఫీచర్స్ ఏవైతే వాటిని ఎనేబుల్ చేసుకొని మీరు ఎంచక్కా దాన్ని వాడుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవరీవన్. సో ఇప్పుడు నేను వీడియోని ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. If you still have any doubts, I request you to drop your comments in the comment section. And if you haven't subscribed to Code Kamkaj YouTube channel, I request you to subscribe to Code Kamkaj. And thanks for watching. Stay tuned. Bye bye.